నరసింహస్వామి రూపం సగం సింహం సగం మనిషిగా ఎందుకు ఉంటుందో చాలా మందికి తెలియదు. మహావిష్ణువు పేరును కూడా వినడానికి ఇష్టం లేని హిరణ్యకశపుడికి బ్రహ్మ ఒక విచిత్రమైన వరం ఇచ్చాడు. తనను పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఎటువంటి ఆయుధంతో కాని మనిషితో కాని చివరికి జంతువుతో కూడా చావు రాకూడదని వరాన్ని పొందుతాడు. ఇలాంటి వరం ఉందన్న గర్వంతో తానే దేవుడునని, విష్ణువును ఎవరూ పూజించకూడదని లోకాలకు షరతు పెడతాడు. చివరికి తన కొడుకు ప్రహ్లాదుడు విష్ణువుకు ప్రియభక్తుడు కావడంతో చావు వెతుక్కుంటూ వచ్చింది. ప్రహ్లాదుడి కోసం, హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం మహాశక్తివంతమైన నరసింహావతారం పుట్టింది. పగలు కాదు, రాత్రి కాదు, సాయంత్రం సమయంలో, లోపల కాదు, బయట కాదు, కోట గడపపై, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, నరసింహస్వామి తొడపై, ఆయుధంతో కాదు, చేతి గోర్లతో, మనిషి కాదు, జంతువు కాదు, సగం మనిషి సగం మహాశక్తివంతమైన జంతువు సింహం రూపంలో నరసింహుడి అవతారం పుట్టింది. అలా హిరణ్యకశిపుడి వరానికి తగ్గట్టుగా మహావిష్ణువు నరసింహస్వామిలా అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని క్రూరంగా సంహరించాడు. ఫ్రెండ్స్, నరసింహస్వామి ఆశీస్సుల కోసం జై నరసింహస్వామి అని కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.